అమెరికాలోకి చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా శరణ కోరి ఆ పైన అక్కడ బ్రతకడానికి అవకాశం పొంది అక్కడ ఏ ఉపాధో పొందుతా ఏ ఉద్యోగమో చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నవాళ్ళు ఒకళ్ళైతే ఇంకొక వర్గం పెర్వర్టెడ్గా మారి అక్కడే నేరాలు చేస్తూ అక్కడే హత్యలు చేస్తూ అక్కడే దోపిడీలు చేస్తూ అక్కడే దుర్మార్గాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళందరినీ కూడా ఈ దేశంలో ఉంచడానికి వీల్లేదన్నటువంటిది, అమెరికాలో ఉంచడానికి వీల్లేదన్నది ట్రంప్ ఆలోచన. వాళ్ళని దేశం విడిచి పంపించడం అంటే దేశ బహిష్కరణ రాజ్యాంగం ప్రకారం ఒప్పుకోదు అమెరికా రాజ్యాంగం, లేదా అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలు కూడా ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళు బ్రతుకుండాలి, వాళ్ళని బ్రతకనివ్వాలి, కానీ అమెరికాలో ఉండనీయకూడదు. దీనికోసం ఉన్న కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడేటటువంటి దేశాలు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళకి డబ్బులు లేదు కాబట్టి వాళ్ళకి అంతని డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ దేశం మీదకి వదిలేటటువంటి కార్యక్రమం ఆ మధ్యన ప్రారంభించడం, 2-3 దేశాలతో మాట్లాడటం, ఒప్పందాలు కూడా చేసుకోవడం. కరెక్ట్గా ఆ టైంలో కోర్టులు, ఫెడరల్ కోర్టులు స్టేలు ఇవ్వటం జరిగినాయి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తే ఈ థర్డ్ కంట్రీస్కి పంపించేటటువంటి అంశంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతున్నాయి. ట్రంప్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట.